హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ బ్రోకోలీ పాస్తా ఎలా చేయాలో చూద్దామండి. ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసి పాస్తా అండ్ బాయిల్డ్ కార్న్, స్వీట్ కార్న్ ఉంటుంది కదా, అది తీసి బాయిల్ చేయండి. ఒక కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి కొంచెం గార్లిక్, ఆనియన్స్, గ్రీన్ పీస్ అండ్ బ్రోకోలీ ఇది మొత్తం వేసేసి కొంచెం వేయించేయండి. తర్వాత కొంచెం ఒక స్పూన్ బాదం పప్పు, ఒక స్పూన్ జీడిపప్పు వేసి వేయించేసి కొంచెం వాటర్ పోసి విజిల్ పెట్టేసేయండి. 3 విజిల్స్ వచ్చాక అవి కొంచెం మెత్తగా బాయిల్ అయిపోతాయండి. ఇప్పుడు దాన్ని తీసి మీరు మిక్సీలో వేసి గ్రైండ్ చేసేయండి. స్మూత్ పేస్ట్ అవ్వాలి. కొంచెం పన్నీర్ కూడా వేసుకోండి దాంట్లో. ఐస్ ఏంటంటే హీట్ ఉంది కదా, దాన్ని మేనేజ్ చేయడానికి ఆ రెండు ఫుల్ పేస్ట్ అయిపోవాలండి. అయిపోయాక దాన్ని స్ట్రెయిన్ చేయండి. ఎందుకంటే పక్కా స్ట్రెయిన్ చేయాలి, ఎందుకంటే నట్స్ ఉన్నాయి కదా, అదంతా పిప్పిలాగా లేకుండా ఉండడానికి. దాని తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ పోసి కొంచెం టొమాటోస్ వేయండి. టొమాటోస్ వేగేదాకా ఉంచి తర్వాత బ్రొకోలీ పేస్ట్ వేసేసేయండి. అది మొత్తం వేగాక దాంట్లో సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్ మీకు ఏమేమి కావాలో మొత్తం టేస్ట్కి సరిపడా వేసేసుకొని కొంచెం వేగాక బాయిల్డ్ పాస్తా వేసేసేయండి. అంతే అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి, బాగా నచ్చిద్ది మైదా యూజ్ చేయకుండా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.